ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం మరియ తల్లి నూతన మందసం. విన్నారా వాక్యాన్ని? ఎప్పుడు విన్నారా? మరియ తల్లి ఒక నూతన మందసం అనే అంశంపై కొద్దిపాటి నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒకవేళ విన్నారంటే మళ్ళీ వినండి, మీకు కొత్త అంశాలు ఇందులో చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా కొద్దిగా వినమని మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఈ అంశము కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ రోజులో మీరు చూస్తున్న కొన్ని మాటలు లేదా కొన్ని తప్పుడు ప్రచారాలకు ఇందులో కొన్ని సమాధానాలు మీకు దొరుకుతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మనం చూస్తే మనకి మోషేను కనిపిస్తాడు, మోషేను మనం చూస్తాం. మరి నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు నూతన మోషేకి ఒక చిహ్నముగా నిలుస్తున్నాడు. ఎందుకంటే కొన్ని అంశాలు, అంటే ఇది ఉపోద్ఘాతమే. మరియ తల్లి నూతన మందసం అని చెప్పడానికి ఇది ఒక ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇంట్రొడక్షన్. అందులో పాత మోషే ఈజిప్టులో పెరిగాడు, అవునా కదా? ఈజిప్టు రాజు కుమార్తెకు దొరికాడు కదా, నదిలో వెళ్తూ అక్కడ పెరిగాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా కొన్ని రోజులు ఐగుప్తులో పెరిగాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత చిన్నారి బాలయేసును చంపడానికి ఏ రోజు రాజు ప్రయత్నం చేసినప్పుడు కలలో దేవదూత కనిపించి ఎవరికి చెప్తుంది? జోజప్ప గారికి. వెంటనే తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళు, బిడ్డను చంపబోయేవాడు ఇక్కడ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. మరి అదే విధముగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మోసే జన్మించినప్పుడు చాలా పసికందులు మరణించారు, చాలా మందిని చంపేశాడు. మరి అదే విధముగా రాజు ఆ రోజుల్లో క్రీస్తు ప్రభు నూతన మోసే కూడా జన్మించినప్పుడు చాలా మంది పసిబిడ్డలను ఏ రోజు రాజు చంపేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత మోసే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రపు నీటిని తాకుతూ బయటికి వెళ్ళారు. మరి క్రీస్తు ప్రభువు కూడా తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం తీసుకుని ఆ నీటిని తాకాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాత మోసే ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఎడారికి కొనుకోబడ్డాడు. ఎడారికి అక్కడ పరీక్షింపబడ్డాడు కూడా. మరి నూతన మోసే జ్ఞాన స్నానం పుచ్చుకున్న తర్వాత యోర్దాను నదిలో ఆత్మ చేత ప్రేరేపించబడి ఎడారికి కొనుకోబడి అక్కడ ఎన్ని సార్లు సైతాను చే శోధింపబడ్డాడు? 3 సార్లు. గట్టిగా చెప్పలు కొట్టినమ్మా. ఇంకా ప్రసంగంలోనికి నేను అడుగు పెట్టలే, అట్లా చెప్తున్నారంటే ఇప్పుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అదే విధంగా పాత మోసే 40 రోజులు పర్వతం మీద ఉపవాస ప్రార్థనలు చేశాడు. మరి క్రీస్తు ప్రభువు కూడా ఎడారికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు? 40 రోజులు. పాత నిబంధనలో మోసే పర్వతం మీద పదాజ్ఞల పలకలు తీసుకుని వచ్చాడు. మరి క్రీస్తు ప్రభు కూడా కొండ మీద పర్వతం, సర్మన్ ఆన్ మౌంటైన్ దగ్గర ఒక నూతన ఆజ్ఞను మనందరికీ ప్రసాదించాడు. ఇక్కడ పాత నిబంధనలో ఉండే మోసే పర్వతం దిగి వస్తూ 12 గోత్రాల నుండి 12 మంది వ్యక్తులు ఎన్నుకున్నాడంట. క్రీస్తు ప్రభు కూడా పర్వతం దిగి వచ్చిన తర్వాత 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వర్షం పడుతుందని బెంగొద్దు, బాధొద్దు, ఓకేనా? ఏమి వద్దు, అది వస్తుంది మన అయిపోయిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పాత మోసే 70 మంది పెద్దలను ఎంచుకున్నాడు. మరి క్రీస్తు ప్రభు కూడా 70 ఎన్నుకొని పంపించాడు తన వాక్య పరిచర్యకై. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదే విధముగా పాత మోషే, వినండి అమ్మా, వాక్యాన్ని మీరు అటు ఇటు తిరగద్దు, జాగ్రత్త కొద్దిగా వినండి. ఆ దిగి వచ్చినప్పుడు ఏమైందంటే, పర్వతం మీద నుంచి దిగి వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశించింది, అవునా లేదా? మరి క్రీస్తు ప్రభు ముఖం కూడా పర్వతం మీద కిందకి దిగి వచ్చినప్పుడు ఏమైంది? ముఖము ప్రకాశించింది. ఇంకా మోషే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటి? మోషే, క్రీస్తు ప్రభు కాదు. ఓయ్ చూడండి, ఏం పర్లే. మోషే చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఇక్కడ కాదు, అక్కడ ఐగుప్తులో చేశాడు. వాళ్ళు మారు మనిషి పొందట్లేదు రాజు. దానికి ఏం చేశాడంటే నీటిని రక్తంగా మార్చేశాడు. నీటిని రక్తంగా మార్చేశాడు. ఎందుకని? వాళ్ళు తాకు కూడా చేశాడు. మరి క్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీటిని, చివరి అద్భుతము ద్రాక్ష రసమును రక్తంగా మార్చాడు. రక్తంగా మార్చాడు. మరి క్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు. మోషే ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే పాత పాస్కా ఉంది, నూతన పాస్కా ఉంది. అదే విధంగా పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది. పాత మన్నా, నూతన మన్నా కూడా ఉంది. పాత నిబంధనలో మోసే ఉన్నాడు, నూతన నిబంధనలో నూతన మోసే ఉన్నాడు. పాత నిబంధనలో మందసం ఉంది, మరి నూతన నిబంధనలో మందసం ఎక్కడుంది? 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 మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనం 4 చదవండి అమ్మా. ఇది కావాలా? హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠము, బంగారు మహిమగు నిమంద మందసము ఉండెను. ఆ మందసమునందు మన్నా గల బంగారు పాత్రము, చిగురించిన ఆరోను దండము, నిబంధన రాయబడినటువంటి 2 రాతి పలకలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మందసములో ఎన్ని ఉన్నాయమ్మా? 3 వస్తువులు ఉన్నాయి అక్కడ. 3, 2 కాదు. మొట్టమొదటి ఏంటి? మన్నా, బంగారు. అది కాదు, మన్నా కావాలి అక్కడ ముఖ్యం. అదే మీరు మెయిన్ వదిలేసి తోకలు పట్టుకుంటారు. నడుము మొక్కలు బాగుంటాయి. చేప మొక్కలు కట్ చేసినప్పుడు నడుము మొక్క బాగుంటది, తోకలు కాదు. మన్నా. రెండోది ఏంటి? 2 అహరోను దండము. జాగ్రత్తగా వినండి, మళ్ళీ అడుగుతారు ఈ దండం గురించి. అహరోను దండం. 3వది 10 ఆజ్ఞ పలకలు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మందసములు ఎన్ని ఉన్నాయి? 3. ఏంటంటే మన్నా, అహరోను దండము, 10 ఆజ్ఞ పలకలు. వెరీ గుడ్. ఈ అహరోను దండం ఎందుకు పెట్టారు అందులో? అర్థమవుతుందని అంటే మన్నా పెట్టడానికి ఒక అర్థం ఉంది. యావే దేవుడు కురిపించాడు, పెట్టారు. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు జీవించడానికి కావలసిన నియమ నిబంధనలు ఈ 10 ఆజ్ఞ పలకలు ఉన్నాయి కాబట్టి పెట్టారు. ఒక అర్థం ఉంది. ఈ దండం ఎందుకు పెట్టారు? దీని గురించి కథ ఉంది, చెప్తాను. పవిత్ర గ్రంథాన్ని చూసినట్లయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరికీ ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అహరోనును ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఒప్పుకోలేదు. ఎవరిని? అహరోనుని ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఒప్పుకోలేదు. అక్కడ లేవి వర్గం ఒకటి ఉంది, ఒక లేవి వర్గము. వారందరూ అన్నారు, వచ్చి మేమే కదా ప్రధాన యాజకుడి హక్కు ఉంది, ఆయన కూడానా? ఆయనకే కాదు, మాకు కూడా ఉంది అని ఎదురు తిరిగారు. వీరందరూ కూడా వ్యతిరేకించారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే
దేవుని సమక్షములో ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు ఒక సమాధానాన్ని ఇచ్చాడనమాట. ఏమన్నాడు వాళ్ళకి, నువ్వు రేపేం చేస్తావంటే ఆ యాజకుల దగ్గర నుంచి ఒక్కొక్క దండం, ఒక్కొక్క కర్రను తీసుకురా. ఆ కర్రను తీసుకొచ్చి పీఠము ముందు ఉంచి ప్రార్థన చెయ్యి. ఎవరి యొక్క దండమైతే కర్ర అయితే పుష్పిస్తుందో, చిగురుస్తుందో వారే ప్రధాన యాజకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు కర్రలు తీసుకొచ్చారు, పీఠం ముందు పెట్టారు, ప్రార్థన చేశారు. చివరికి ఎవరి కర్ర వారికి ఇచ్చినప్పుడు ఈ దండం అయితే అహరోను చేతిలో పెట్టినప్పుడు అది చిగురించి పుష్పించిందట. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి దేవునికి. అంటే అహరోనును దేవుడు ప్రధాన యాజకునిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ దండము అద్భుతాలు చేసే కర్ర. అందుకనే దీనిని కూడా ఆ మందసంలో పెట్టడం మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ మందసంలో మూడు కూడా మోస్తూ ఉన్నారు. మూడు కూడా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి 3 వస్తువులు కూడా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చెప్తాను. ఎందుకంటే ఈ మూడు ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడిన తర్వాత ప్రీతమ క్రైస్తవ సహోదరి మనకు అర్థమవుతుంది. అందులో ఉన్నదంటే 3. ఆ 3 కూడా మన్నా దేనికి చిహ్నము? నిత్య జీవితం. క్రీస్తు ప్రభు అన్నాడు కదా, నేనే నీకు నిత్య జీవితాన్ని. మీ అందరికి మన్నా దేనికి చిహ్నం ఇస్తుంది? నిత్య జీవితం. రెండోది ఏంటంటే అహరోను దండము. అదేంటంటే ప్రధాన యాజకత్వానికి గుర్తింపు చెప్పాను స్టోరీ. ఇంకా మూడోది అంటే 10 అంటే ఆజ్ఞలు, వాక్కు. ఆ వాక్ ఏమైంది? చివరికి మానవ రూపుడిగా, మనిషిగా, మానవునిగా మన మధ్య అవతరించింది. మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 1:14 చదవద్దు, వినండి. వీటి వల్ల, చదవడం వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి 3 కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువులో మిళితమై ఉన్నాయి. మరి క్రీస్తు ప్రభువును మోసింది ఎవరు? మరియ తల్లి. కాబట్టి మరియ తల్లిని నూతన మందసముగా మనమందరము కొనియాడుతున్నాము, ప్రకటిస్తున్నాము. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో మందసాన్ని ఏ విధంగా చేశారో మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో మందసాన్ని ఏ విధంగా చేశారో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మరియ తల్లికి ఆ మందసానికి మధ్య బంధం తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముందుగా పాత నిబంధనలో మందసమును ఏ విధముగా తయారు చేస్తారో మనం చూసినట్లయితే మనకు ఒక సంబంధము తెలుస్తుంది. మరియ తల్లికి ఈ మందసానికి ఉన్నటువంటి కనెక్షన్ అర్థమవుతుంది. అదేంటంటే ముందుగా నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 25వ వచనము 5వ అధ్యాయము 10వ వచనం. 2.5 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తుగల ఒక మందసమును. మీ అందరూ ఒక్కసారి వినండి తల్లి. ఇక్కడ ఏ కర్రతో చేశారమ్మా? ఏ కర్ర? తుమ్మ కర్ర గురించి మాట్లాడదాం, ఆగండి. దాని ఇంగ్లీష్ అకాసియా వుడ్ అంటారు. అకాసియా వుడ్. తుమ్మ కర్రకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. తుమ్మ కర్ర అంట యూదుల ప్రకారముగా పవిత్రత గుర్తు. దేనికి గుర్తు? రెండోది ఏంటంటే అది అంటే చెడిపోనిదంట. అది చెడిపోదు, మన్నిక ఎక్కువ. ఏంటి ఎక్కువ? చెడిపోదు. ఒకటి అది పవిత్రత గుర్తు, రెండోది చెడిపోదు. మరి మరియ తల్లి పవిత్రురాలా కాదా? ఆమె శరీరం చెడిపోయిందా? ఎక్కడికి పోయింది? ఈ ఊరు వచ్చిందా? ఆత్మ శరీరంతో. మరి చప్పలు కొట్టండి, చూస్తారేంటి అట్లాగా? కొట్టాలి కదా. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ కర్రతో చేశారు, తుమ్మ కర్రతో. ఈ తుమ్మ కర్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకటి పవిత్రతకు, 2 చెడిపోనిది. ఈ 2 సుగుణాలు కూడా, లక్షణాలు కూడా మరియ తల్లిలో ఉన్నాయి.
11వ వచనం ఒకసారి చదవండి తల్లి. దానికి దానికి లోపల ఆ వెలుపల వెలుపల మేలిమి బంగారపు ఆ రేకు అతికించవలెను. ఏం చేశారమ్మా? జాగ్రత్త వినండి. మేలిమైన బంగారం, ప్యూర్ గోల్డ్ అన్నమాట. మేలిమ బంగారం. మేలిమ బంగారం దేనికి చిహ్నం అంటే దేవుని యొక్క, ప్రభుని యొక్క ఆశీర్వాదములకు, దీవెనలకు చిహ్నంగా నిలుస్తుంది. బంగారము బైబిల్ ప్రకారంగా ఒకటి పవిత్రతకు, రెండోది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఇంకా 12వ వచనం. ఆ పెట్టె ఆ 4 బంగారు కడియములను ఆ పోత పోయవలెను. ఎందుకమ్మా 4 బంగారు కడియాలు? ఎందుకంటే ఆ 4 చుట్లు పెట్టడానికి అనమాట. 2 వెనక 2 ఎందుకు పెట్టడానికి? ఎవరు కూడా మందసాన్ని తాకకూడదు నేరుగా. అది పవిత్రమైనటువంటి దేవుడు సాన్నిధ్యం కాబట్టి ఎవరు కూడా తాకకూడదు అని చెప్పేసి ఈ 4 రింగులు, మన భాషలో మాట్లాడుకుంటే 4 రింగులు పెట్టారనమాట. అదే విధముగా 17వ వచనం చదవమ్మా. 2.5 మూరల పొడవు, ఆ 1.5 మూర వెడల్పు గల ఆ కరుణాపీఠమును. ఏముందమ్మా అక్కడ? కరుణా పీఠం ఉందట. ఈ కరుణా పీఠం దేనికి చిహ్నం అంటే క్రీస్తు ప్రభువునకు చిహ్నంగా నిలుస్తుంది. మర్సిఫుల్ గాడ్, మర్సీ ఆఫ్ క్రైస్ట్. ఇంకా 18వ వచనంలో ఈ కరుణా పీఠము 2 కొనల వద్ద ఆ ఉంచుటకై ఆ 2 కెరూబీము దూతల 2 దేవదూతలు గట్టిగా చెప్పలు కొట్టండి. ఇక్కడ కూడా మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది. అమ్మా ఇప్పుడు మనము చెప్పిన మాటల్లో 10వ వచనంలో ఏమో అది తుమ్మకరతో చేయబడింది, పవిత్రతకు చెడిపోదు. ఇంకా మేలిమ బంగారు పోతను ఊసారంట. తర్వాత బంగారముతోనే 4 రింగులు లేదా కడిములు చేశారనమాట. ఆ మందసానికి పెట్టడానికి 2 ముందు 2 వెనకాల. మరి చివరికి ఏమైందంటే ఈ మందసపు లోపల ఒక కరుణా పీఠం ఉందంట. ఆ కరుణా పీఠం క్రీస్తు ప్రభువునకు చిహ్నముగా నిలుస్తుంది. మరి కరుణా పీఠము పైన ఇట్లాగా 2 దేవదూత బొమ్మలను పెట్టారంట. కొంతమంది అంటారు కదా, ఈ ఆర్షం సంఘస్థులు ఏం చేస్తారండి? విగ్రహ ఆరాధన చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు బొందరా బాబా, తెలియకుండా మాట్లాడతారు. ఇక్కడ దేవుడే ఏం చెప్పారు? దేవదూత బొమ్మలు చేసి పెట్టండి రా బాబా అన్నాడు. దేవదూత బొమ్మలు చేసి పెట్టండి అన్నాడు. అదే కదా మనం చేసేది. ఇప్పుడు కొత్తగా చేయట్లేదు మనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆ కరుణాపీఠము నుండి ఆ శాసనములు గల మందసము పెట్టి సూపర్. మీరు చదవండి. 2 కెరూబీము ఆ బొమ్మల నడుమ నుండి ఆ నేను మిమ్ము కొలుచుకొందును. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అందమ్మా. ఈ వచనంలో దేవుడు ప్రజలను ఏ విధంగా కలుసుకుంటాడో, ఏ విధముగా వారిని దీవిస్తాడో, ఏ విధముగా మీరు జీవించడానికి నీవే నిబంధనలు ఇస్తాడో తెలియజేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడంట? ఆ కరుణా పీఠము నుండి, ఆ శాస్త్రం ఉన్న మందసపు పెట్టు మీద నుండి, ఆ దూతల నడుము నుండి మేము అది అక్కడుండే. అంటే అందులో ఆ పాత మందసములో దేవుడు కొలువై ఉన్నాడు. ప్రజలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రజలు వచ్చి నమస్కరించినప్పుడు, భక్తి క్రియలు చేసినప్పుడు, ఆ మందసాన్ని తీసుకువెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. అందుకే వారికి ఎక్కడికి వెళ్ళా కొదువు లేదు, విజయమే, దేవుని యొక్క అనుగ్రహాలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్త్రీ సభ చరిత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, పుట్టగొడుగులో చాలా వచ్చాయి. మొట్టమొదటి సంఘం ఏంటి? ఒకటే సంఘం, అది ఆర్షమ, ఒకటే సంఘం. ఎన్నది? ఈ ఆదిమ సంఘానికి కొద్దిగా ముందుకెళ్తే ఎంతమంది ఉంటారు? 12 మంది అపోస్తులులే. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఆగండి. ఈ సంఘానికి ముందుకెళ్తే ఎంతమంది ఉన్నారు? ఈ 12 మంది ముందుకెళ్తే ఎంతమంది ఉంటారు? ఎవరమ్మా? ఇద్దరు ద్రావ చెప్పండి. నాకు తెలియదు, మరి చెప్తా. ఎవరమ్మా? ఒక్కరు. ఎవరది? మరియ తల్లి. ఎవరమ్మా? మరియ తల్లితోనే ప్రారంభమైంది. దేవదూత పైనుంచి వచ్చి ఏమంది? అనుగ్రహ పరిపూర్ణరాలా, నువ్వు ఇలా అంటావన్నీ అంట. ఎవరు విశ్వసించారు? ఈ దేవదూత మాటలు ఎవరు విశ్వసించారు? మరి అక్కడే స్టార్ట్ అయింది. ఒక్కలే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కరితోనే ప్రారంభమైంది. ఆమె ఒక్కసారి అందేమని, నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పునా
నాకు జరుగునుగాక అని తర్వాత క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఉద్భవించాడు. దేవుని యొక్క ప్రణాళికకు ఆమె శిరస్సు వంచిన తర్వాత మరియ తల్లి గర్భము నుండే క్రీస్తు ప్రభు జన్మించాడు. మరియ తల్లి గర్భము నుండే క్రైస్తవులందరూ కూడా వెలువడ్డారు. మరియ తల్లి గర్భము నుండే నూతన ఆజ్ఞలు వచ్చాయి. మరియ తల్లి గర్భము నుండే నూతన మన్నా వెలువడింది. మరియ తల్లి గర్భము నుండే నూతన పాస్కా వెలువడింది. మరియ తల్లి గర్భము నుండే నిత్య జీవితం వచ్చింది. చివరికి మరియ తల్లి గర్భము నుండే నూతన నిబంధన ప్రారంభమైంది. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు మా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మందసాన్ని తీసుకువెళ్తూ ఉండగంట ముందుగా ఆరోను, తర్వాత మిగతా యాజకులు ఉండేవారంట. వారి తర్వాత ఈ మందసం తర్వాత ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళేవారంట. మరి ఈరోజు కూడా మరియ తల్లి మనందరం ముందు ఉంటూ క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తుంది. క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తుంది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈ మరియ తల్లిని అంగీకరిస్తారో వారి జీవితాల్లో కూడా సంతోషమే. ఎక్కడైతే మరియ తల్లి ఉందో వారి జీవితం ఆనందమే. కానా పెండ్లి విందులో చూడండి, వాళ్ళేటి కొరత లేదు. పాత నిబంధనలో ఈ మందసాన్ని ఎక్కడ యుద్ధాల్లో పెట్టినా లేదా వారు ఏదైనా కావాలనుకున్నా ఈ మందసం చెంతకు వచ్చి ప్రార్థన చేసేవారు. వారు యుద్ధంలో పాల్గొన్నప్పుడు మందసాన్ని తీసుకువెళ్ళేవారు. వారి జీవితాల్లో కొరత లేదు, విజయాలే. మరి మన జీవితాల్లో కూడా మరియ తల్లి ఉన్నప్పుడు మనకి కూడా అదే, ఏ కొరత ఉండదు. అందుకని మీకు అందరికి తెలుసా, దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? ఆయన రాజైన వెంటనే ఒక పని చేశాడు. ఒక పని చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నేను కళ్ళుబుల్లి మాటలు చెప్పట్లేదు, వాక్యం బైబిల్ ఆధారంగా చెప్తున్న, జాగ్రత్తగా వినండి అందరూ కలిసి. దావీదు రాజైన వెంటనే ఒక పని చేశాడు. ఏంటది? చదవండి అమ్మా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. దావీదు 30 మంది వేల వీరులను వెంటబెట్టుకొని సైన్యములకు అధిపతి అయిన దేవదూతల మీద ఆసీనుడై ఉండు యావే పేరు కొనువచ్చుటకై యోధా బాలాకు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ కనెక్షన్ మీకు దొరుకుతుంది. ఇక్కడ దావీదంట రాజు అయిన తర్వాత మందసాన్ని తీసుకురావడానికి 30,000 మంది వీరులు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికంటే యోధా ప్రాంతం అని. ఎక్కడికి వెళ్ళాడమ్మా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందసపు యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఏమైంది అక్కడ? ఉజ్జా అనే వ్యక్తి అర్హత లేకుండా మందసాన్ని తాకినప్పుడు ఏమైంది? అక్కడికక్కడే మరణించాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఈ మందసం నా ఇంటికి రాడు వద్దు. ఎలా ఇది నాకు ఎలాగో ప్రాపిస్తాడు అంటే నా ఇంటికి రావడం ఇదే వద్దు, భయపడ్డాడు అనమాట. 9వ వచనం ఉంటుంది. 9వ వచనం, దావీదు భయపడుతూ ఈ మందసాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇది ఎలా సాధ్యమన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది, వద్దు అని అంటున్నాడు. ప్రీతమ క్రైస్తవ, మీకు ఎక్కడైనా కనెక్షన్ కనిపిస్తుందా? ఈ నూతన పాత నిబంధనను తీసుకొచ్చినప్పుడు నా ఇంటికి రావడం ఎలా సాధ్యము అని మాట్లాడుతున్నప్పుడు కొత్త నిబంధనలో చూడండి, మరియ తల్లి జకరియా ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించినప్పుడు ఎలిజబెత్తమ్మ అంటుంది ఒక మాట, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా సాధ్యం ఇది? అయ్యి బాబో, నా ప్రభు తల్లి నాకు ఎలా? మరి అదే విధంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మందసమును తీసుకొస్తూ ఉండగా దావీదు మహారాజు ఏం చేశాడు? నాట్యం చేశాడు. కోయివాని వలె నాట్యం చేశాడని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మరియ తల్లిని ఎలిజబెత్ సందర్శించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి డిస్కో డాన్స్ చేశాడు. ఎవరది? బాప్తిస్మ యోహాను తల్లి గర్భములోనే గంతులు వేశాడు. సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఒబేదేము ఇంటిలో మందసము 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదేము యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాడు. మరి అదే విధంగా నూతన మందసమైన మరియ తల్లి ఎలిజబెత్ ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఏమైంది? వారి జీవితంలో ఆనందం. ఎవరు? బాప్తిస్మ యోహాను. ఎందుకంటే బాప్తిస్మ యోహాను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ బిడ్డ జన్మ అనేక మందికి సంతోష కారణముగా మారును అని ఉంటుంది అనమాట.
మరి ఈ సంతోషాన్ని ఆనందమును ఈ కుటుంబానికి ఎవరిచ్చారంటే నూతన మందసమైన మరియ తల్లి యొక్క సందర్శన ద్వారా. గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మందసాన్ని మనం చూసినట్లయితే ఆ మందసంలో ఒక వస్త్రంతో కప్పడం చూస్తున్నాం. ఒక వస్త్రంతో కప్పుతాం. మన గుడిలో కూడా దీవసభ మందసం ఎప్పుడు చూసారా? అక్కడ వేయిలో ఒకటి ఉంటుంది, దాన్ని కప్పు పెట్టడం. మరి అదే విధంగా ఈ మందసాన్ని ఒక వస్త్రంతో కప్పుతారంట. మరి నూతన మందసమైన మరియ తల్లి కూడా ఒక వస్త్రముతో కప్పుకుంటుంది. ఏ వస్త్రం చూడండి, అది చీర. అచ్చి బాబు, మీ చీరలు తగలయ్యా. నీలి రంగు వస్త్రం, వస్త్రంతో కప్పుకుంటుంది. దీనికి కూడా ఆధారాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. కదమ్మా, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండము 4, 5, 6 చదవండి త్వరగా. కదలవలసి వచ్చినప్పుడు మందసం ముందు వేలాడి తెలను విప్పి కప్పవెలను. 6వ వచనం. దాని మీద చక్కని తోలు సంచిని కప్పి మీద నీలి వర్ణ వస్త్రమును. గట్టిగా చప్పట్లు కొట్టండి. పాత నిబంధనలు చెప్తున్నారు నీలి రంగు. ఇప్పుడు నీలి రంగు వస్త్రం ఎవరి మీద ఉంది? ఇప్పుడు విన్నారా ఈ వాక్యం? ఎప్పుడు విన్నారా? ఇప్పుడు వింటున్నారు. రాసుకోండి కావాలంటే, ఎవరిని అడిగితే చెప్పండి. ఇవి ఆధారాలు, ఇవి బైబిల్ ఆధారంగా ఉన్నాయి అన్ని కూడా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీలి రంగు వస్త్రం. మరి అదే విధంగా దేవాలయాన్ని నిర్మించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అనేది ఆ యెరూషలేము దేవాలయం మీద రాలేదంట. అప్పుడు ఏం చేశారంటే దావీదు చాలా బలులు అర్పించాడు, అయినా కాదు లేదు. చివరికి ఏమైందంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవాలయం నిర్మించిన సొలొమోన్ ముందు మందసం తీసుకొచ్చాడు దావీదు. ఇక్కడ సొలొమోను దేవాలయం నిర్మించిన తర్వాత దేవుడు దిగిరాలే, చాలా బలులు అర్పించాడు, అయినా కూడా దిగిరాలేదు. వారు ఎప్పుడైతే మందసాన్ని తీసుకువచ్చి గుడిలో ప్రతిష్ఠించారో వెంటనే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందంట. గట్టిగా చెప్పలేండి ఒకసారి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘమా దేవాలయమును కమ్మివేయును. యాజకులు దేవాలయం నుండి బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగిందమ్మా అక్కడ? 12, 13 వచనాలు. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రభువా, కారు మబ్బును నెలకొని ఉండుట నీకిష్టము. నేను నీకొక మందిరమును నీవు ఎల్లప్పుడూ నివసించుటకు ఆ దేవాలయము కట్టి తిని. గట్టిగా చెప్పట్ల మళ్ళీ దేవునికి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దీవెనలు మీ మీద కుమ్మరించబడాలి, దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదములు మీ మీద ఉండాలంటే ఆ నూతన మందసమైన మరియ తల్లి కూడా మీ దగ్గర ఉండాలి. ఆ మందసం లేకపోతే దేవుడు దిగిరాలే. ఆ దేవాలయం చాలా అందంగా సుందరంగా ఉంది, మీరు కూడా చాలా అందంగా ఇల్లు కట్టుకోవచ్చు, మీరు కూడా అందంగా అలంకరించుకోవచ్చు. కానీ మీ హృదయంలో ఎవరికి చోటు లేదు, ఈమెకి ముందు లేదు, ఈమెకి నూతన మందసానికి లేదు.